హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ వచ్చేసింది. వడియాల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. వడియాల్లో రకరకాల వడియాలు పెడుతూ ఉంటారు. అలాంటి వడియాల్లో ఈ సగ్గుబియ్యం చాలా స్పెషల్. ఫ్రెండ్స్ చూడండి, సగ్గుబియ్యం ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు పోసాను. 5 అవర్స్ నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ సగ్గుబియ్యం. ఇదే గ్లాస్తో 6 గ్లాసులు వాటర్ పోసాను. వాటర్ మరిగిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం ఇందులో వేశాను. ఇలా కలుపుతూ ఉడికించాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉడికేంత వరకు పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత బొంబాయి రవ్వ పోస్తున్నాను ఫ్రెండ్స్. 1 గ్లాస్ బొంబాయి రవ్వ పోస్తున్నాను. ఈ రవ్వ బాగా కలిసేంత వరకు కలపండి. రవ్వ వేయకుండా కూడా చేసుకోవచ్చు సగ్గుబియ్యం వడియాలు. నేనైతే బొంబాయి రవ్వ వేస్తున్నాను, మీరు వద్దనుకుంటే వేసుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, ఇందులో నేను 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం ముక్క వేసి తగినంత సాల్ట్ వేసి దంచుకున్నాను. సాల్ట్ ఎక్కువగా వేసుకోకండి, అప్పడాలు అలా ఉప్పుగా అయిపోతాయి. ఇది లాస్ట్లో వేసుకోండి. చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎండలో పెట్టుకుందాం రండి. కవర్ మీద వడియాలు పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే క్లాత్లో పెడితే వడియాలు తీయడానికి రాదు. చూడండి ఫ్రెండ్స్, ఎండలో వడియాలు పెట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, వడియాలు రెడీ అయిపోయాయి. ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, నూనెలో ఎంత మంచిగా పొంగుతుందో. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. ఇలా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఈ అప్పడాలు పప్పులోకి, సాంబార్లోకి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్